అందరికీ నేనైతే మీ శిల్ప ముద్రాజ్. ఈ రోజు అయితే ఒక లాంగ్ వీడియో తీస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఏంటంటే, మీ లిప్స్ కనుక ఎవరికైనా డార్క్గా బ్లాక్ కలర్లో ఉంటే కొంచెం నార్మల్ కలర్లోకి తీసుకురావడానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాటించండి. మీ లిప్స్ కలర్ చేంజ్ అవ్వాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, ఓకేనా? ఇదైతే నేను యూస్ చేస్తాను. యూస్ చేసిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా చాలామంది లిప్స్ చాలా డార్క్గా బ్లాక్గా ఉంటాయి. కొందరు ఏమో నార్మల్గా ఉన్నా కూడా రెడ్ కలర్లో ఉండడానికి ఇష్టపడతారు. మనం ఇలాంటి లిప్స్టిక్స్ ఇలాంటివి ఏం యూస్ చేయకుండా న్యాచురల్గా మన లిప్స్ బాగుండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని చిట్కాలు మనం యూస్ చేయాలన్నమాట. సో స్టెప్ 1 అయితే చెప్తాను, వినండి. ఏం లేదు, మీ దగ్గర ఏదైనా సరే ఏ బ్రాండ్ అయినా లిప్ బామ్ ఉంటే లిప్ బామ్ తీసుకోండి. లేదు లిప్ బామ్ అందుబాటులో లేదనుకోండి, కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోండి, కొబ్బరి నూనె, అది కూడా యూజ్ చేయొచ్చు. మీరు లిప్స్కి ఇలా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఈ టిప్ అబ్బాయిలైనా యూజ్ చేయొచ్చు, అమ్మాయిలైనా యూజ్ చేయొచ్చు, కానీ చిన్నపిల్లలు అయితే యూజ్ చేయకండి. ఎందుకంటే చిన్నపిల్లల లిప్స్ ఎలాగో రెడ్ కలర్ లాగే ఉంటాయి కదా. యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే, మీ బ్రష్ యూస్ చేసే టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఇలా బ్యాక్ సైడ్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి, రుద్దాలన్నమాట. ఇలా రుద్దితే ఏమవుతుందంటే కొంచెం బ్లాక్గా ఉన్న పై పొర అనేది పోతుంది. స్టెప్ 1 అన్నమాట. డైలీ ఏం చేయనవసరం లేదు. వీక్లీ ఒకసారి, వారానికి ఒకసారి, 10 డేస్కి ఒకసారి, అట్లా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోండి. లిప్స్ అయితే న్యాచురల్గా ఉంటాయి. కొందరు ఏంటంటే చాలా బ్లాక్ కలర్లో ఉంటాయి లిప్స్. నార్మల్ కలర్ ఉన్న వాళ్ళకైతే ఈ ఒక్క టిప్ చాలన్నమాట. లేదు ఇంకా బాగుండాలి, నా లిప్స్ చాలా బ్లాక్గా ఉన్నాయి అనుకుంటే సెకండ్ ప్రాసెస్ చెప్తాను. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఒక క్లాత్తో తుడుచుకొని మొత్తం నీట్గా లిప్స్. ఫస్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. లేదు నాకు నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే ఇదొక్క ప్రాసెస్ చేస్తే చాలు డైలీ. లేదు నాకు ఇంకా రెడ్గా కావాలి, నా లిప్స్ చాలా బ్లాక్గా ఉన్నాయి అనుకునే వాళ్ళకి సెకండ్ ప్రాసెస్ కంటిన్యూ. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే, మీరు యూస్ చేసే టూత్పేస్ట్, కోల్గేట్ కానీ క్లోజప్ కానీ వైట్ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది రిజల్ట్. సో నేను కోల్గేట్లో కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు లెమన్ నిమ్మరసం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఒక పసుపు వేసుకుంటే సరిపోద్ది. అది కూడా కొంచెమే, మరీ ఎక్కువ కాదు. నీట్గా లిప్స్కి మనం అప్లై చేసుకోవాలి. పేస్ట్లో కొద్దిగా పసుపు వేసుకొని చూడండి, పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట. 2-3 మినిట్స్ అయిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం నీట్గా వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోద్ది. సబ్బుతో అయితే సబ్బుతో, వాటర్తో అయితే వాటర్తో మనం ఫేస్ ఎలా వాష్ చేసుకుంటామో అలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వాష్ చేసుకొని చూపిస్తాను. వాటర్తో అయితే వాష్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, బ్రష్తో బ్యాక్ సైడ్ రబ్ చేసుకోవాలి. వాటితో వాష్ చేసుకున్నాక తుడుచుకోకముందు మనం ఇట్లా రుద్దుకుంటే ఏమైనా బ్లాక్ పొర ఉంటే పూర్తిగా వచ్చేస్తుంది. కలర్ కూడా కొంచెం మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. లాస్ట్లో కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్, లేకపోతే లిప్ బామ్ ఉంటే లిప్ బామ్ పెట్టుకుంటే సరిపోద్ది.
లిప్ బామ్ అయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి, మంచిది. లిప్స్టిక్ ఇలాంటివి యూజ్ చేయడం కన్నా కోకోనట్ ఆయిల్, లిప్ బామ్ ఇలాంటివి యూజ్ చేస్తే మన పెదాలు నీట్గా ఉంటాయి, డార్క్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వకుండా ఉంటాయి. చాలామంది ఏంటంటే మనము స్కిన్ పైన మన హెల్త్ పైన చూపించినంత కేర్నెస్ లిప్స్ పైన, ఐస్ పైన ఇట్లా ఏం మనము చూపించమన్నమాట. అందువల్ల కొందరికి లిప్స్ చాలా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి చిట్కాలు ఏమైనా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే సో ఎంతో కొంత రిజల్ట్ అనేది వస్తుంది, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓకే, వీడియోస్ చూసి వెళ్ళడమే కాకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టాపిక్ గురించి చెప్పండి, మీకు తెలిస్తే అనేసి కామెంట్ చేయండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా పూర్తి వీడియో తీస్తాను, నాకు తెలిసిన టాపిక్ అయితే. ఓకే, మరి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. నేను మీ శిల్పా ముదిరాజ్.